గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పేర్ని నాని ఎలియాస్ వెంకటరామయ్య అని చెప్పి ఒక బియ్యం దొంగ నిన్న ఇక్కడికి వచ్చి ఏదో మతి భ్రమించిన వాళ్ళలాగా మాట్లాడాడు. అతను బియ్యం దొంగతనం చేశాను అని చెప్పి ₹1 కోటి ప్రభుత్వానికి పరిహారం చెల్లించిన వ్యక్తి ఏ విధంగా రాజకీయాల్లో ఇంకా మాట్లాడతాడు? సిగ్గుండాలప్ప ఏదో రపా రపా నరుకుతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ రపా రపా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని నరికేశారు అడ్డంగా. మీరు రాజకీయాల్లో పనికిరారు, మీరు ప్రతిపక్ష హోదా కూడా అనర్హులు అని చెప్పేసి ప్రజలు తేల్చారు. నీకు నానిని ఒకటే అడుగుతా ఉన్నా, పేరు నానిని, నీకు భయం వేసి నీకు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు తిట్టినందుకు భయపడి నీకు ఓట్లు వేయమంటే నీ నియోజకవర్గంలో భయపడి నీ కొడుకుని నిలబెట్టావు. అయినా 50,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయావు. ఇంకా సిగ్గుండాలు నువ్వు వచ్చి మాట్లాడటానికి, ఇంకా జిల్లా అధ్యక్షుడు అని చెప్పి ఊళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నావు. ఇవాళ మీ నాయకుడికి కానీ మీకు కానీ ప్రజల్లో తిరిగే అర్హత లేదు. ఎందుకంటే అటు అసెంబ్లీకి పోరు, ఇటు ప్రజల్లో ఉండరు. ప్రజల్లో రావటం జరిగితే ఎవరినో ఒకరిని చంపటం, రౌడీలని లేకపోతే ఎవరైనా చనిపోయిన వాళ్ళని, గోండాలని, గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి తప్ప నిజంగా బాధల్లో ఉండే ప్రజలు వాళ్ళ బాధలు తీరుద్దామనే దానికి మీ వైకాపా రాదు, మీ జగన్మోహన్ రెడ్డి రాడు. రాష్ట్రంలో అతి త్వరలో పూర్తిగా అంతర్ధానం అయిపోయే జాబితాలో ఎక్కనున్నటువంటి వైసీపీ పార్టీని ప్రజలు ఆల్రెడీ తరిమి కొట్టారు. ఇక ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి, జనసేనకు తప్ప దేనికి స్థానం లేదని తెలియజేస్తారు. చీకట్లో కన్నుకొట్టిన అసలు ఈ మాటలు అనేది ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తులు మాట్లాడటం అంటే సమాజాన్ని ఏ స్థాయికి, ఏ వైపు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో మీరు ఉన్నారు అనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా కూడా మీరేదో అనుకుంటున్నారు, మీరేదో మీ మాటల వల్ల ఏదో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఎంత మాత్రం కూడా జరగనట్టు పని. ప్రజలు చాలా తెలివిగలవారు. ప్రజలు చాలా దీన్ని నిశ్చితంగా గమనించి మన యొక్క రాజకీయాల్లో ఒక వ్యక్తి కానీ, ఒక వ్యక్తులు కానీ, ఒక నాయకుడు కానీ ఉన్నారంటే మనం వేసే ప్రతి అడుగును కూడా ప్రజలకు నిశ్చితంగా పరిశీలిస్తారు. అలాంటి పరిశీలనలో మనం ప్రజల యొక్క స్క్రూటినీకి నిలబడేటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి కానీ కేవలం ఏదో గుడ్డ కాల్చి అవతల వాడి మీద వేసేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. మేము ఇప్పుడు కూడా సిద్ధం, సద్విమర్శకి సమాధానం చెప్పటానికి, మిమ్మల్ని మేము కరెక్ట్ చేసుకుంటానికి మేము సిద్ధం. మా మీద కువిమర్శలు చేసినట్టయితే, ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని కించపరచాలని చేసినట్టే దేనికైనా కూడా సిద్ధంగా ఉంటాం అనేటువంటి విషయాన్ని కూడా మనం చేసుకుంటూ, దయచేసి ప్రజల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి తగు సూచనలు, ప్రతిపక్షంగా తగు సూచనలు ఇచ్చినట్టయితే స్వీకరిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం చేసేటువంటి ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం 1-2 రోజులు ఆలస్యం అవచ్చు, 1 నెల 2 నెలలు ఆలస్యం అవచ్చు. అంత మాత్రం చేసినట్టు వాగ్దానానికి భంగం కలిగించం. చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని కట్టుబడి పనిచేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, మీరు మీ యొక్క కువిమర్శల్ని తప్పనిసరిగా కూడా విత్డ్రా చేసుకోండి. మీరు సమాజంలో ఒక పద్ధతి ప్రకారం ప్రయాణం చేసినట్టయితే ఎవరికి అభ్యంతరం లేదు. అవినిగడ్డ నియోజకవర్గంలో అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రతిపక్ష కార్యకర్త పైన అక్రమంగా కేసు పెట్టడం ఏమైనా జరిగిందా? అక్రమంగా నిర్బంధించడం ఏమైనా జరిగిందా? ఒక్కసారి మీ యొక్క గుండెల మీద చేసుకుని చూడండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.